నమస్తే వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం మైనారిటీల పట్ల గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందనేందుకు ప్రధాన సాక్ష్యం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని షాదీ మహల్ను గాలికి వదిలేయడమే. 2016లో చంద్రబాబు సీఎంగా పల్లె రఘునాథ్ రెడ్డి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1,25,00,000 రూపాయలతో అద్భుతమైన షాదీ మహల్ను పుట్టపర్తిలోని సమీపంలో నిర్మించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. పైగా పుట్టపర్తిలోని షాదీ మహల్కు మహనీయుడు అబ్దుల్ కలాం పేరు పెట్టారు. ఈ నిర్మాణం అప్పట్లో మందుబాబులకు నిలయంగా వ్యభిచార కేంద్రంగా మారిపోయింది. గత 5 సంవత్సరాలు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిత్య కృత్యమైపోయాయని, అయితే మళ్లీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎంపీ పార్థసారథి ప్రత్యేక దృష్టి సారించడంతో మైనారిటీల స్వప్నం పుట్టపర్తిలో నెరవేరబోతోందని పుట్టపర్తి టీడీపీ మైనారిటీ నాయకులు మహమ్మద్ రఫీ వెన్నెల న్యూస్ టీవీతో చెప్పారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి పుట్టపర్తి నియోజకవర్గంలోని వేలాది మంది ముస్లిం మైనారిటీ సోదరులు మద్దతుగా నిలిచి గెలిపించారని ఆయన చెప్పారు. ముఖ్యంగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ మా షాదీ మహల్ను నిర్లక్ష్యం చేయడం వల్లే మైనారిటీలు పల్లె సింధూరారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ప్రధాన కారణం అంటున్న టీడీపీ మైనారిటీ నేత మహమ్మద్ రఫీతో వెన్నెల న్యూస్ టీవీ చీఫ్ ఎడిటర్ డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం పలు ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా, ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి టౌన్లో కూడా ఇది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయినప్పటికీ కూడా ఇక్కడ చాలామంది ముస్లింలు వేల సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా పట్టణంలో తీసుకుంటే, పుట్టపర్తి పట్టణంలో తీసుకుంటే ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఏవైనా కానీ ఫంక్షన్స్ చేసుకోవడానికి, పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఇతరత్ర ఫంక్షన్స్ నిర్వహించుకోవడానికి ప్రతి చోట చాలా వరకు షాదీ మహల్స్ని ఉంటున్నాయి. కానీ పుట్టపర్తి పట్టణంలో దాదాపు 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కూడా ప్రస్తుతం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2016లో ఇక్కడ మాజీ మైనారిటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు అప్పట్లో ఐటీ అండ్ ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖను కూడా ఆయన చూస్తున్నారు. అప్పట్లో ఈ షాదీ మహల్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ షాదీ మహల్ కూడా డాక్టర్ అబ్దుల్ కలాం షాదీ మహల్ ప్రారంభోత్సవం అని ఇక్కడ బోర్డు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార గ్రామీణ నీటిపారుదల సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ అబ్దుల్ కలాం షాదీ మహల్ ప్రారంభోత్సవం 26/1/2019లో ఇదైంది. అంటే 2016 నుంచి మొదలు పెడితే దాదాపుగా ఇది పూర్తయ్యే నాటికి 2019 సంవత్సరం వచ్చింది. ముస్లిం మైనారిటీ సంక్షేమం అంచనా మొత్తం ఇక్కడ 1,25,00,000తో మొత్తం 1,25,00,000తో మైనారిటీ సంక్షేమ శాఖ తరఫున ఇక్కడ విడుదల చేశారు. పల్లె రఘునాథ్ రెడ్డి గారు అప్పటి శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన 2016లో అప్పటి మైనారిటీ శాఖ మంత్రిగా ఈ మంచి పని అయితే చేశారు. కానీ ఈరోజు కూడా ఈ షాదీ మహల్ అనేది అనుభవంలోకి రాలేదు, ఉపయోగంలోకి రాలేదు. ఎందుకు అంటే 2019లో ఇంత పని చేసిన తర్వాత, నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా
2019లో ప్రభుత్వం మారిపోవడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసలు దీని వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం నిజంగా దురదృష్టం. ఎందుకంటే మైనారిటీల సంక్షేమం కోసం అన్ని ప్రభుత్వాలు పాటుపడాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం పుట్టపర్తి ఎమ్మెల్యేగా అప్పట్లో ఉన్నటువంటి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు, అట్లాగే అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఎవరు కూడా అసలు ఈ షాదీ మహల్ని అభివృద్ధి చేద్దాం లేదా ఉపయోగంలోకి తీసుకొద్దాం అనేటటువంటి ఆలోచనే లేకపోవడం నిజంగా బాధాకరం. మరి ఈ విషయం మీద ముస్లిం మైనారిటీలు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2019 నుంచి ఇప్పటిదాకా కూడా ఇది ఒక వ్యభిచారులకు, తాగుబోతులకు నిలయంగా మారినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఈ మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక పెద్ద గుట్ట మీద ఇక్కడ ఉంది. ఇదంతా కూడా మొత్తం చెట్లు కంపలతో నిండి ఉంది. ఇదంతా చూడండి, చూడొచ్చు, చెత్త చెదారం మొత్తం ఇదంతా కూడా ఏమాత్రం అసలు నిర్వహణ అసలు సరిగా పూర్తిగా లేకుండా మొత్తం అంతా కూడా చాలా అపరిశుభ్రంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఈ షాదీ మహల్ పక్కనే కంప చెట్లు మొత్తం పెరిగిపోయాయి. ఇక్కడంతా కూడా పాములకు, తర్వాత ఇక్కడంతా కూడా రాత్రి సమయంలో ఎవరైతే ఇక్కడికి మందు తాగడం కోసం, తర్వాత వ్యభిచారుల నిలయంగా కూడా మారిందని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ బోర్డు పక్కనే కనీసం బోర్డు కూడా కనిపించకుండా ఇక్కడ ముళ్ళ పొదల పూర్తిగా ఇది నిండిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది బోర్డు, ఇక్కడ ఈ బోర్డు కూడా కనిపించినంతగా ఇక్కడ మొత్తం ఇదంతా అంటే అసలు నిర్వహణ ఏమాత్రం పట్టించుకోలేదు. గత 5 ఏళ్లు పూర్తిగా గాలి కొదిలేశారు షాదీ మహల్ని. మరి ఇందుకు సంబంధించి మన దగ్గర ఇప్పుడు పుట్టపర్తి పట్టణానికి చెందినటువంటి ముస్లిం మైనారిటీ లీడర్ మహమ్మద్ రఫీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఈ ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం గతంలో 2014 నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ షాదీ మహల్ నిర్మించినారు. నిర్మించిన తర్వాత అప్పటి మైనారిటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 1,25,00,000 దాకా ఖర్చు పెట్టి ఇంత అద్భుతంగా ఈ షాదీ మహల్ నిర్మించారు. ఇక్కడ పేరు కూడా చాలా మహనీయుని పేరు, డాక్టర్ అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి పేరు పెట్టారు. మరి ఈ దుస్థితికి ఏంటి కారణం అంటారు? ఇది దాదాపు 1,25,00,000 రూపాయలతో ఒక షాదీ మహల్ కట్టాలనే సంకల్పంతో మహనీయులు పెద్దలు అబ్దుల్ కలాం పేరు పెట్టి మన రాష్ట్ర అప్పట్లో ఉన్నటువంటి మైనార్టీ శాఖ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి సార్ దగ్గరికి ప్రపోజల్ తీసుకెళ్ళాం. సార్ సానుకూలంగా స్పందించారు. కానీ అక్కడ 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే సార్ని అడిగాం, సార్ ఇది ఒక ఇంటర్నేషనల్ అంటే పిలిగ్రిమ్ సిటీ, దీనికి ఎక్కడ తగ్గకుండా ఉండాలా బిల్డింగ్, దీనికి కనీసం మా 1,25,00,000 రూపాయలు కావాలంటే స్వయంగా రఘునాథ్ రెడ్డి సార్ మాకు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళడం, ఆ 1,25,00,000 రూపాయల ఫండుని వెంటనే చంద్రబాబు సార్ మాకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పనులు పూర్తి కావడానికి దాదాపు 1.5 సంవత్సరం పట్టింది. 1 కోటి రూపాయల పనులు, ఇంక 25 లక్షల రూపాయల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీనికి కారణం ఈ ప్రభుత్వం వెంటనే మారడంతో దీనిని అర్ధాంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విస్మరించారు. అది ఏమైందంటే ఎంతమంది వెళ్ళి అడిగినా కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 3 నెలలు కావస్తుంది. ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యురాలైనటువంటి పల్లె సింధూరారెడ్డి గారితో మేము ఈ ప్రపోజల్ చెప్పడం వెంటనే 55 లక్షల రూపాయలు మా మైనారిటీ శాఖ మంత్రులైనటువంటి మహమ్మద్ ఫారూక్ గారికి మొత్తం ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మొట్టమొదట రాష్ట్రంలో వస్తే మీకే ఈ గ్రాంట్ నేను ఫస్ట్ రిలీజ్ చేస్తానని మాకు ఫారూక్ గారు మాట ఇచ్చారు. మా సింధూరారెడ్డి మేడం కూడా మొట్టమొదటి పని దీన్ని చాలా ఈ పని పూర్తి కావాలనేటువంటి తపన మేడం గారికి ఉంది. ఇందులో ఏమీ లేదు. 55 లక్షల పనులు ఏమంటే టాయిలెట్ బాత్రూమ్లు స్త్రీ పురుషులకు ఎంతో అత్యవసరం. దీని తర్వాత వాడిన నీటిని అండర్ డ్రైనేజ్ యొక్క నీళ్లను ఒక పైప్ లైన్ కలపడం, ఈ 2 ప్రధాన అంశాలు. 3వది పవర్ లేదు. ఆ పవర్ మాకు చాలా అవసరం ఈ షాదీ మహల్కి. 4వది దీనికి అన్యాక్రాంతం కాకుండా ఎక్కడ చూసినా వక్ఫ్ బోర్డు ముస్లిం యొక్క ప్రాపర్టీ అన్యాక్రాంతం అవుతున్నాయి కాబట్టి దీనికి ప్రహరీ కూడా నిర్మించాలనే ఉద్దేశంతో కూడా అది ఒకటి. 4వది ఈ రోడ్డు. ఈ 4 కార్యక్రమాలు పూర్తి అయితే నిజంగా ఈ మా ముస్లిమ్స్లో చాలా బీదవాళ్ళు, బడుగులు, చాలా అట్టడుగిన వారు ఉన్నారు. బేల్దారులు, కార్పెంటర్లు, పెయింటర్లు, ఇలా సైకిల్ షాప్ వాళ్ళు, మెకానిక్లు ఉన్నారు. అటువంటి వారు పెళ్ళిళ్ళు అమ్మాయిలకు చేసుకోవాలంటే పెద్ద ఫంక్షన్ హాల్ పోలేరు. కావున ఈ షాదీ మహల్ నిర్మించడం జరిగింది. ఇది పూర్తి అయితే నిజంగా సంతోషపడేది ఒక పేదవాడు. ఇది ఇప్పటికీ మా చంద్రబాబు గారి మీద, మా సింధూరారెడ్డి గారి మీద, మా పల్లె రఘునాథ్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా పార్థసారథి గారు దీన్ని అందరూ సానుకూలంగా స్పందించి 55 లక్షల రూపాయల పనులు పూర్తి చేస్తే మా ముస్లిం మైనారిటీలు మీకు
రుణపడి ఉంటారు. నా ఉద్దేశం ఏమంటే ఈ రంజాన్ లోపల దీన్ని పూర్తి చేసి రంజాన్ తోఫా చంద్రబాబు గారు ఎలా ఇవ్వాలనుకున్నారో ఈ షాదీ మహల్ కూడా మా ముస్లిం మైనారిటీలకి మీరు ఒక తోఫా బహుమానంగా ఇస్తారనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఉంది. తర్వాత ఈ 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు దీని వ్యవస్థ ఇక్కడ ఎట్లా ఉంది, అసలు నిర్వహణ ఎట్లా ఉంది మీరు అడిగారా? కనీసం అప్పట్లో ఉన్న ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అడిగారా? కనీసం ఇట్లా ఉంది పరిస్థితి, దీన్ని ఎట్లా ఉపయోగంలోకి తీసుకొస్తారు ఏమిటి అనేది అడిగారా మీరు ఎప్పుడైనా? చాలాసార్లు మా జమాత్ నుంచి మా ముతోలీలు వెళ్ళారు, మా యొక్క ముస్లిం మైనారిటీ సోదరులు వెళ్ళారు. అక్కడ ఎక్కడా లేదనేటువంటి ప్రశ్న అయితే వాళ్ళు చెప్పలే. చేస్తాం, చూస్తాం, పెడతామనేటువంటి ఒక మాట తప్పితే దీన్ని ఒక పుడకడు సిమెంట్ వేసింది లేదు, ఒక పెళ్ళ పేర్చింది లేదు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎక్కడ వేసిన గొంగలి మా ప్రభుత్వంలో ఏమైతే పనులు జరిగాయో దాని తప్ప ఏదైనా జరిగిందని చెప్పమనండి, నేను దానికి తల ఉంచుతా. పూర్తిగా అంటే ఇది నిర్వహణ భారం పూర్తిగా ఇదైపోయి 5 ఏళ్లలో పూర్తిగా గాలికి వదిలేశారు. పూర్తిగా అట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చుట్టూ చెట్లు చేమలు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా. మరి టీడీపీ గవర్నమెంట్లో మీరు దీన్ని ఎట్లా ఎప్పుడు ఈ పనులన్నీ అవుతాయని ఆశిస్తున్నారు? మీ లీడర్లు అంటే అధిష్టానానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా ముస్లిం మైనారిటీలు పల్లె రఘునాథ్ రెడ్డితో ఎలక్షన్స్ ముందు కలవడం జరిగింది. అప్పుడు ఏం చెప్పారంటే ఈ షాదీ మహల్ పనులు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని సింధూరారెడ్డి మేడం గారు చెప్పారు, రఘునాథ్ రెడ్డి సార్ చెప్పారు. రెండోది ఏమంటే మా వాళ్ళు ఇంకో ప్రపోజల్ తీసుకెళ్లారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి చాలామంది ముస్లిం పాపులేషన్ ఉంది, మాకు బరేల్ గ్రౌండ్ కూడా లేదు సార్ అని విన్నవించుకున్నారు. మాకు ఈ షాదీ మహల్ పూర్తి చేయడము, ఈ 2 ఎకరాలు బరేల్ గ్రౌండ్ మేమేం సెంటర్లో ఇవ్వాలనేటువంటి కోరిక మాకు లేదు. ఎక్కడో ఒక చోట మా ముస్లిమ్స్కి అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. ఇప్పటికే 35 సెంట్లో దశాబ్దాలుగా మేము పోరాడి అది కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటే దాదాపుగా ఒక 15 సంవత్సరాలు అటువంటి దయనీయ స్థితి రాకుండా ఇప్పుడు దీన్ని 2 ఎకరాలు ఎక్కడో ఒక చోట చూపించి మా ముస్లిమ్స్కి కాపాడే బాధ్యత మా సింధూరారెడ్డి మేడం, మా పల్లె రఘునాథ్ రెడ్డి గారి మీద ఉంది. మా ముస్లిమ్స్ కూడా త్వరలోనే ఈ శ్మశాన వాటిక స్థలం కోసం, షాదీ మహల్ కోసం సింధూరారెడ్డి గారి మేడంతోనూ మరియు మా మాజీ మంత్రి రఘునాథ్ కలవబోతున్నాం అనేటువంటిది ఒక అంశం. ప్రధానంగా ముస్లిం మైనారిటీల సంఖ్య ఎంత ఉంది ఈ పట్టణంలో? దాదాపు ఎంత ఉండొచ్చు, లేదా జిల్లాలో ఎంత ఉండొచ్చు? ఇది కేవలం షాదీ మహల్ అనేది కేవలం పట్టణానికి సంబంధించిన ముస్లిం మైనారిటీలకైనా లేదా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళక ఏంటి పరిస్థితి? సార్, ఈ షాదీ మహల్ నిర్మాణం ఒక చాలా బృహత్తమైన నిర్మాణం. మా ముస్లిమ్స్ మ్యారేజెస్ అప్పుడు కొంత హిందూస్ ఉండవు, హిందూస్ మ్యారేజ్ అప్పుడు మా ముస్లిమ్స్ ఉండవు. నా ఉద్దేశం ఏమంటే ఇది మంచి కార్యక్రమాలు అంటే సాంఘిక సేవా కార్యక్రమాల కోసం చాలామంది అడుగుతుంటారు, అటువంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రెండోది ప్రభుత్వ పరంగా ఏవైనా వాళ్ళు ఏదైనా పనులు చేసుకోవడంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది, మా కమ్యూనిటీ వాళ్ళకు అందరికీ. ఈ మధ్య జర్నలిస్టులకు కూడా ఒక సభ నిర్వహించుకోవడానికి కూడా ఇది ఇచ్చినట్టున్నారు రీసెంట్గా. అంటే అన్ని వర్గాలకు మీరు అన్నట్లుగా కేవలం ముస్లిం మైనారిటీలకు మాత్రమే కాకుండా అవసరం ఉన్న వాళ్లకు ఎవరికైనా కానీ దీన్ని కేటాయించి మీరు వాళ్ళ అవసరాల నిమిత్తం మీరు ఉపయోగించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరి ఇట్లాంటి షాదీ మహల్కు ఇప్పుడు ఏ సౌకర్యాలు ఇక్కడ మీరు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇది సురక్షిత నీరు, అండర్ డ్రైనేజీ, కరెంట్ సౌకర్యము, కాంపౌండ్ వాళ్ళు, రోడ్లు ఇవైపోతే బ్యూటిఫుల్గా ఉంటుంది, అందరూ ఉపయోగించుకోవచ్చు. రెండోది ఏమంటే మా ముస్లిమ్స్ మ్యారేజెస్ లేవు అంటే ఖచ్చితంగా ఎవరన్నా అడిగి, ఇప్పుడు సిపిఎం వాళ్ళు సిపిఐ వాళ్ళు చాలాసార్లు ఇక్కడ ఫంక్షన్ ఇచ్చాం మేము. ఇదేమో నిరుపయోగంగా ఉంటే దాని నుంచి ఏం ఉపయోగం లేదు. మహానుభావుడు అబ్దుల్ కలాం పేరు పెట్టాం, అటువంటి మహానుభావుని పేరు పెట్టి 10 మందికి ఉపయోగపడాలా అనేటువంటి సదుద్దేశంతో కట్టిన షాదీ మహలే ఇది. ఏదైతే ఈ షాదీ మహల్ పూర్తి అయితే ఈ క్రెడిట్ అంతా ఇప్పుడు ప్రస్తుతానికి మా సింధూరారెడ్డి మేడం, పల్లె రఘునాథ్ రెడ్డి గారి పేరు, మా చంద్రబాబు సార్ మహానుభావుడు, ముస్లింల మనిషి పక్షపాతి, మా పార్థసారథి కూడా అడిగాను సార్, మాకేదన్నా మీరు గ్రాండ్ స్పెషల్గా తప్పకుండా ఇస్తాను బ్రదర్ అని మాట ఇచ్చారు. ఖచ్చితంగా పార్థసారథి గారిని కూడా మేము ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కలుస్తాము. దీన్ని ఇంతటితోనే కాదు, ఇంకా 2 ఫ్లోర్లు వేయాలనే సంకల్పంతో దీని ఫౌండేషన్ చాలా బ్యూటిఫుల్ చేశాం. పూర్తి అవుతుందనే నమ్మకం నాకు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే వాళ్లకు ముస్లింల పక్షపాతి మా రఘునాథ్ రెడ్డి సార్ అయితే ముస్లింల పట్ల చాలా ప్రేమ ఆప్యాయత కలిగిన వాడు, ఖచ్చితంగా చేస్తారు. భగవంతుడు ఈ మైనారిటీ శాఖ అందరికీ ఇవ్వడు, నాన్ ముస్లిం మైనారిటీకి ఇచ్చారంటే మహానుభావుడు రఘునాథ్ రెడ్డికే ఈ క్రెడిట్ దక్కుతుంది. ఇంతవరకు నాన్ ముస్లిమ్స్కి ఇచ్చిన వాళ్ళు మా సార్ రఘునాథ్ రెడ్డికే ఇచ్చారు. చంద్రబాబు గారు ఆ అవకాశం కల్పించారు, మంచి వ్యక్తి కాబట్టి.
రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మహమ్మద్ రఫీ గారు చెప్తున్నది. గతంలో 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాతనే ముస్లిం మైనారిటీలకు ఒక అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. తిరిగి మళ్ళీ 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీ సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. అట్లాగే ఈ షాదీ మహల్తో పాటుగా ఒక శ్మశాన వాటికి కూడా కావాలని చెప్పి ఆయన విన్నవించారు. అంతేకాకుండా ఈ రెండు పనులు ఖచ్చితంగా, ఈ రెండు బృహత్తరమైనటువంటివి. ముస్లిం మైనారిటీలలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు. మరి 2019 తర్వాత 5 ఏళ్ల పాటు పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా తిరిగి పునః ప్రారంభింపజేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి రఫీ గారు చెప్తున్నారు. తర్వాత ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారు, అట్లాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఎంపీ పార్థసారథి గారు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో వారి ఇచ్చేటటువంటి నిధులతో తప్పకుండా పట్టణంలోనే కాదు, జిల్లాలోనే, రాష్ట్రంలోనే ఇది ఒక అద్భుతమైనటువంటి నంబర్ 1 షాదీ మహల్గా నిర్మింపజేయడానికి అన్ని విధాలుగా నేను కృషి చేస్తున్నాను. తర్వాత నాలాంటి వాళ్ళు చాలామంది మా ముస్లిం మైనారిటీలకు అండదండలుగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ లీడర్స్ అందరినీ కూడా వెళ్ళి కలిసాము, మాట్లాడుతున్నాము. తర్వాత ఇంకా కొన్ని పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయి. ఖచ్చితంగా ఇది ఒక బృహత్తరమైనటువంటి షాదీ మహల్గా నిర్మాణం పూర్తయిపోయింది. ఇంకా దాన్ని తీర్చిదిద్దేటటువంటి బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి రఫీ గారు చెప్తున్నారు. తర్వాత ఇక్కడ షాదీ మహల్కి సంబంధించి ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ డోర్, ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ డోరు ఇది ఉంది. తర్వాత దీని పైకి వెళ్దాం ఒకసారి. షాదీ మహల్ పైకి వెళ్తే చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ మాకు కనిపిస్తుంది. ఒకసారి రండి. ఈ లొకేషన్లో నిజంగా పుట్టపర్తి పట్టణంలోనే నిజంగా ఇది ఒక మంచి షాదీ మహల్ అనడానికి ఒక అద్భుతమైనటువంటి లొకేషన్ కనిపిస్తుంది. పుట్టపర్తి పట్టణం మొత్తం దాదాపుగా చుట్టూ ఉన్నటువంటి ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా 2 ఫ్లోర్లు వేస్తామని చెప్పి మహమ్మద్ రఫీ గారు ఇక్కడ ముస్లిం మైనారిటీ లీడర్ టీడీపీ తరఫున ఆయన చెప్తున్నారు. మరి ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్ ఉంది చూడండి ఒకసారి. ఈ చుట్టూ చూస్తే మొత్తం ఓ పైన హైట్లో ఉంది బాగా. ఇది చాలా ఈ హైట్లో ముందరే మెయిన్ రోడ్, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు నుంచి వచ్చేటటువంటి మెయిన్ రోడ్ ఇక్కడ ఇలాగే ముందుకెళ్తే గణేష్ సర్కిల్ అక్కడ నుంచి పుట్టపర్తి టౌన్లోకి ఎంటర్ అవుతాం మనం. చాలామంది ఫారినర్స్ కానీ లేకపోతే ఇక్కడ నివసించేటటువంటి ముస్లిం మైనారిటీలు కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్లేస్ చాలా నచ్చింది. చాలా వరకు ఇప్పుడు ఇంతకుముందే మనం చూసాం, కొంతమంది ఫారినర్స్ కూడా వచ్చి ఈ ప్లేస్ను కూడా చూసుకొని వెళ్ళారు. ఏంటి ఇది అసలు ఇంత హైట్లో కట్టారు, ఎంత అద్భుతంగా ఉందని చెప్పి చూశారు వాళ్ళు కూడా. మరి ఇలాగే చూస్తే చుట్టూ మొత్తం అద్భుతమైనటువంటి ఒక సీన్ మనకు కనిపిస్తుంది. ఉదయం సాయంత్రం పూట ఈ షాదీ మహల్ పైకి వచ్చి నిలబడితే కానీ నిజంగా మనసంతా కూడా ఒక ఆహ్లాదంతో మానసిక ప్రశాంతత నిండిపోతుంది. అసలు అంత అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది. మరి ఇంత అద్భుతమైనటువంటి లొకేషన్లో కట్టినటువంటి షాదీ మహల్ని 5 సంవత్సరాల పాటు అసలు వ్యర్థంగా గాలికి వదిలేయడం అనేది నిజంగా ఒక మూర్ఖత్వం అనాలో ఏమనాలో తెలియట్లేదని చెప్పి స్థానిక ప్రజలు చాలా అభిప్రాయపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ షాదీ మహల్లో గత 5 సంవత్సరాలుగా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనడానికి నిదర్శనం. ఇక్కడ ఈ షాదీ మహల్ పైకి ఎక్కితే ఇక్కడ ఒక బీరు బాటిల్ పడిపోయింది చూడండి. అసలు మేము పైకి వస్తే ఇప్పుడు కనిపించింది ఇక్కడ కింగ్ ఫిషర్ బీరు బాటిల్ ఇక్కడ పడేశారు. ఇట్లాంటివి ఈ వైపున ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. అసలు చూడండి ఒకసారి.
ఈ వైపున ఈ మొత్తం అంతా కూడా ఇక్కడంతా కూడా మొత్తం ఈ బీరు బాటిళ్లతోనూ దీంతో నిండి ఉంది. అసలు ఈ అసాంఘిక కార్యక్రమాలు నిజంగా ఇక్కడ జరిగేటటువంటి దీన్ని ఎందుకు ఈ విధంగా గాలి కొదిలేసింది వైసీపీ ప్రభుత్వం అనేది ప్రధానంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ షాదీ మహల్కి ఒక కొత్త రూపురేఖల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోందని చెప్పి రఫీ గారు చెప్తున్నారు. మరి ఈ కళ ముస్లిం మైనారిటీల కళ, స్వప్నం ఏదైతే ఉందో వాళ్ళ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక వేదిక, ఈ వేదిక త్వరలోనే ముస్లిం మైనారిటీలకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తారని మేడం పల్లె సింధూరారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు రఘునాథ్ రెడ్డి గారు, వీళ్ళందరి కృషి, వీళ్ళందరి భాగస్వామ్యంతో, ప్రజలందరి ముస్లిం మైనారిటీల భాగస్వామ్యంతో ఈ వేదికను తప్పకుండా వాళ్ళకు త్వరలోనే ఒక రఫీ గారు చెప్పినట్లుగా బహుమతిగా ఒక తోఫా, రంజాన్ తోఫా బహుమతిగా వారికి అందజేస్తారని చెప్పి ఆశిద్దాం. కెమెరామెన్ షాకీర్తో ఉద్దండం చంద్రశేఖర్, వెనెలా న్యూస్ టీవీ, షాదీ మహల్ ప్రాంగణం, పుట్టపర్తి.